హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా శారీ స్కెచ్ బుక్స్ కావాలి అన్నా, 200 డిజైన్స్లో నుంచి మీకు నచ్చిన డిజైన్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, యాంకర్ థ్రెడ్ నార్మల్ నీడిల్ నెంబర్ 1, సిల్క్ థ్రెడ్, 3mm బంచ్ బీడ్స్, జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ తీసుకొని ఈ ఫ్లవర్కి పెటల్స్ ఉన్నాయి కదా, లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో వీటన్నిటిని ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఫ్లవర్ అంతా ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 రౌండ్స్ తిప్పి ఓన్లీ ఫ్రెంచ్ నాట్ అనేది వేస్తున్నాను. ఇంకో ఫ్లవర్కి కూడా ఇదే విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్తో ఫిల్లింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ హాఫ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి, మధ్యలో తర్వాత రైట్ సైడ్ ఒకసారి వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తోనే ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ అంతా ఫిల్లింగ్ చేసేసుకున్న తర్వాత లీవ్స్కి కూడా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. మీ దగ్గర యాంకర్ థ్రెడ్ ఉంటే ఓకే, నేనైతే సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. దానికోసం నేను 7 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నీడిల్లో పెడితే 14 లైన్స్ అవుతుంది కదా. సో ఇక్కడ వీటిని కూడా మనం ఈ లీవ్స్ని కూడా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తోనే ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ కన్నా యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి సిల్క్ థ్రెడ్ అయితే ఒక థ్రెడ్ జారిపోయినా కానీ మొత్తం థ్రెడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు సిల్క్ థ్రెడ్తో వేసుకోవచ్చు. లేదు అంటే యాంకర్ థ్రెడ్, గోల్డ్ కలర్ థ్రెడ్ ఉన్నా కానీ ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో లీవ్స్ అన్నిటిని ఫిల్ చేసుకోవచ్చు. అన్ని లీవ్స్ని ఇదే విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్ చేసుకున్న తర్వాత జెరీ థ్రెడ్ యూజ్ చేసి ఈ ఫ్లవర్కి బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. పెటల్స్ అన్నిటికీ బోర్డర్ లాగా వేసుకున్న తర్వాత లోపల ఒక 3mm బంచ్ బీడ్, మళ్ళీ దాని చుట్టూ జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేసుకోవాలి.
ఈ మధ్యలో ఉన్న స్టెమ్స్కి 2 టైమ్స్ చైన్ స్టిచ్ అనేది రావాలి. లీవ్స్ చుట్టూ ఫ్లవర్ చుట్టూ 1 టైము చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. లీవ్స్ అన్నిటికీ ఇదే విధంగా చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మిగిలిన ఫ్లవర్ మధ్యలో కూడా 3 mm మంచ్ బీట్ దాని చుట్టూ చైన్ స్టిచ్, తర్వాత పెటల్స్ చుట్టూ చైన్ స్టిచ్ని బార్డర్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ అంతటికి చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత బార్డర్ కోసం ఫస్ట్ 1 లైన్ ప్లెయిన్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో లైన్ కూడా చైన్ స్టిచ్చే కానీ 3 రింగ్స్కి ఒక 3 mm బంచ్ బీడ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో 3 చైన్ రింగ్స్ రావాలి, తర్వాత ఒక 3 mm బంచ్ బీడ్. ఇలా ఒకసారి బ్యాక్వర్డ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంకోసారి ఫార్వర్డ్లో వచ్చేటప్పుడు ముందుగా స్టిచ్ చేసుకున్న 2 బీడ్స్కి మధ్యలో బీడ్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకొకసారి చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ ఈ బార్డర్ అనేది నెక్కి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వేసుకొని హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వర్క్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.